ముఖ్యంగా ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించే మహిళలు పొద్దున్నే మేల్కోవాలి. పని విషయంలో ఎప్పుడూ ముందుండే స్త్రీలు ఆరోగ్యం విషయంలో మాత్రం ఒక అడుగు వెనకేసుకుంటారు. స్త్రీ శరీరంలో హార్మోన్లలో మార్పు ఉంటుంది. ఋతుస్రావం ప్రారంభమైనప్పటి నుండి మెనోపాజ్ వరకు హార్మోన్ల హెచ్చుతగ్గులు సాధారణం. మెనోపాజ్ తర్వాత కూడా స్త్రీ అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది. సంభోగం, గర్భం, గర్భస్రావం, డెలివరీ మరియు డెలివరీ తర్వాత స్త్రీ శరీరం చాలా మార్పులకు లోనవుతుంది. ఇల్లు, పిల్లలు, కుటుంబం మరియు పని మధ్య చాలా మంది మహిళలు తమ ఆరోగ్యాన్ని మరచిపోతారు. తమ కోసం అరగంట సమయం కేటాయిస్తున్న మహిళల సంఖ్య కొందరికే. తన ఆరోగ్యం క్షీణించినప్పుడు తన భర్త, పిల్లలు లేదా కుటుంబంలోని ఎవరికైనా సహాయం చేసే స్త్రీ ఆమె ఆరోగ్యం క్షీణించినప్పుడు ఆమెను నిర్లక్ష్యం చేస్తుంది. తను బాగుపడుతుందనే భ్రమలో డాక్టర్ దగ్గరకు వెళ్లడం మానుకుంది. కొంతమంది మహిళలు తమ కుటుంబ సభ్యులకు బాధ కలిగినా చెప్పరు. ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్లో కనిపించే సమస్యలను స్త్రీ పూర్తిగా విస్మరిస్తుంది. తన జబ్బును ఒప్పుకోవడానికి, డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి సిగ్గుపడిన ఓ మహిళ దానిని దాచిపెడుతుంది. మొదట్లో చిన్నగా అనిపించే సమస్య రోజు గడిచే కొద్దీ పెద్దదవుతుంది. పరిస్థితి చేయి దాటిపోయినప్పుడు చికిత్స పొందే బదులు సిగ్గును పక్కన పెట్టి ప్రారంభంలోనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఒక స్త్రీ ఎప్పుడూ డాక్టర్ నుండి కొన్ని సమస్యలను దాచకూడదు. డాక్టర్తో స్వేచ్ఛగా మాట్లాడి ఎప్పటికప్పుడు సూచనలు తీసుకోవాలి. అక్కడ దురద మరియు దుర్వాసన, అక్కడ దురద మరియు వాసన సమస్య మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే మీరు వెంటనే గైనకాలజిస్ట్ను సంప్రదించాలి. మహిళా డాక్టర్ ముందు మీకు ఏమి జరుగుతుందో స్పష్టంగా చెప్పండి. అక్కడ దురదలు, నొప్పి పెద్ద ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్లకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. సంభోగం సమయంలో నొప్పి. చాలా మంది మహిళలు సంభోగం సమయంలో అసౌకర్యం మరియు నొప్పిని అనుభవిస్తారు. ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయమే. మీరు ఆ సమయంలో నొప్పిని అనుభవిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. రొమ్ము సమస్య, రొమ్ము నొప్పి, రొమ్ములో గడ్డ, రొమ్ము నుండి ఉత్సర్గ, రొమ్ముపై చర్మం మార్పులు వంటి వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఇది క్యాన్సర్ లక్షణం కావచ్చు. ముందుగా చికిత్స చేస్తే నయం అవుతుంది. కాబట్టి మర్చిపోకండి మరియు సిగ్గుపడకండి, డాక్టర్ వద్దకు వెళ్ళండి. గర్భం. మీరు పిల్లలను కలిగి ఉన్నట్లయితే గర్భం ధరించే ముందు వైద్యుడిని సంప్రదించండి. డాక్టర్ కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. ఇది మీకు మరియు మీ పుట్టబోయే పిల్లలకు సహాయం చేస్తుంది. గర్భధారణ సమయంలో ఎలాంటి సమస్యనైనా నివారిస్తుంది. సక్రమంగా లేని ఋతుక్రమం, నెలసరి రోజుల్లో హెచ్చుతగ్గులు సాధారణం. హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, ఇన్ఫెక్షన్ దీనికి కారణం కావచ్చు. కానీ ఇది నిరంతరం జరిగితే మీరు స్త్రీ జననేంద్రియ నిపుణుడిని సంప్రదించాలి. విపరీతమైన నొప్పి, బహిష్టు సమయంలో తిమ్మిర్లు, ఋతుక్రమం సమయంలో నొప్పి మరియు పొత్తికడుపు తిమ్మిర్లు సర్వసాధారణం. కొందరికి ఇది చాలా ఎక్కువ. ప్రతి ఋతుక్రమంలోనూ విపరీతమైన నొప్పి. అలాంటప్పుడు దానిని సాధారణమైనదిగా విస్మరించవద్దు. ఇది ఫైబ్రాయిడ్, ఎండోమిటోసిస్, అడెనోమియోసిస్ యొక్క లక్షణం కూడా కావచ్చు.